తప్పు చేసిన ఈ దోషినే ఎప్పుడే శిక్షించాలి. మరుపురాని గుణపాఠం 10 మందిలో నేర్పించాలి. అయితే ఎన్నడు పాపం చేయని వాడు, ఎన్నడు పాపం చేయని వాడు ముందుగా రాయి విసరాలి. నీలో పాపము చేయని వాడే ఆ రాయి విసరాలి. ఏ లోపం లేని వాడే ఆ శిక్ష విధించాలి. మంచిని సమాధి చేస్తారా? ఇది మనుషులు చేసే పనియేనా? మనలో పాపము చేయని వాడు ఎవడో చెప్పండి. ఏ దోషం లేని వాడు ఎవడో చూపండి. ధన్యవాదాలు.